పుట్టినవాడు జనసేవకుడై పెరిగినవాడు లీడర్ ది లీడర్. జనం కోసమే ఒదిగినవాడు జనం గుండెలో ఎదిగినవాడు లీడర్ ది లీడర్. జనం బిడ్డగా మనసులు గెలిచి అనునిత్యం మన మేలును తలిచి నడిచేవాడు నడిపించువాడు లీడర్ ది లీడర్ లీడర్ ది లీడర్ లీడర్ ది లీడర్. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్న వంతర్పూల కస్తూరి గారి దగ్గర ఉన్నాం. మరి మేడం మాటల్లో తెలుసుకుందాం. మేడం ఒకవేళ సర్పంచ్ లా గెలిస్తే గ్రామ ప్రజలకు ఏం చేస్తుంది, గ్రామంలో చేసే అభివృద్ధి ఏంటో తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు సర్పంచ్ గా గెలిస్తే ఇక్కడ గ్రామంలో చేసే అభివృద్ధి ఏంటి? నమస్తే అండి, నా పేరు వంతర్పూల కస్తూరి. నేను చెల్పూర్ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ గౌరవనీయులైన పొలంపల్లి శ్రీనివాస్ అన్న గారు బలపరిచిన అభ్యర్థిని నేను. ముందుగా థ్యాంక్ యూ మీరు ఇక్కడి వరకు వచ్చినందుకు. అండ్ నేను సర్పంచ్గా గెలిస్తే దానికంటే ముందు నేను తెలుసుకున్నది ఎంత అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ మా గ్రామంలో వచ్చేసి చాలా సమస్యలు ఉన్నాయండి. నేను వెళ్ళి తెలుసుకొని చూశాను, ప్రజల మాటల్లో విన్నాను, నా కల్లారా కూడా చూసింది ఉంది. ఏంటంటే తోకల్పల్లి శ్మశాన వాటిక అనేది నిలిపివేయడం జరిగింది. అది స్టార్ట్ చేశారు బట్ కంప్లీట్ చేయలేదు. దానివల్ల చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు, చాలా మంది వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఎస్సీ కాలనీలో కూడా ఎలాంటి శ్మశాన వాటిక ఇప్పటి వరకు లేదు. దాని గురించి కూడా నేను ఖచ్చితంగా వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా అసలు మా చెల్పూర్ గ్రామం చాలా ఫేమస్. ఎందుకంటే చాలా మంది మా దగ్గర నుంచి గ్రూప్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది విద్యావేత్తలు ఉన్నారు, ఎంతో మేధావులు ఉన్నారు. కానీ నాకు రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే మా దగ్గర ఇప్పటి వరకు లైబ్రరీ లేదు. ఎంతో చిన్న చిన్న విలేజెస్లలో లైబ్రరీస్ ఉంటున్నాయి, కానీ మా విలేజ్లో వచ్చేసి ఇప్పటి వరకు ఒక లైబ్రరీ కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఇప్పటి వరకు మార్నింగ్ వరకే అందుబాటులో ఉంటున్నారు డాక్టర్స్. విద్య వైద్యం అనేది ఇప్పుడు ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ రోల్. కానీ డాక్టర్స్ ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు ఈవినింగ్ అయ్యేసరికి. ఆల్ ఆఫ్ సడన్ లో హెల్త్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇంత డెవలప్ అయిన విలేజ్ మాది ఇప్పుడు, కానీ డాక్టర్స్ అవైలబుల్ గా లేరు. కాబట్టి నేను దాని గురించి కూడా కృషి చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా డాక్టర్స్ 24 hours అవైలబుల్ గా ఉండాలని ఆశిస్తున్నాను. దానికోసం పూర్తి ప్రయత్నం చేస్తాను. అండ్ మహిళలు ప్రజెంట్ ఇప్పుడు మహిళలు రాణించని రంగం లేదు. మహిళలు రీసెంట్ గా చూసుకుంటే క్రికెట్ వరల్డ్ కప్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికీ ఎంతో మంది మహిళలు ఎడ్యుకేటర్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటర్స్ ఉన్నారు. కానీ బోత్ ఆర్ చూసుకుంటే చాలా తెలివి మేధస్సు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కుటుంబము ముఖ్యంగా ఇంట్లోనే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్లకు నా తరఫున చేయూతనిచ్చి, అంటే ఈ విద్య లేని వాళ్ళకు విద్య గురించి అవగాహన కల్పించడం, నైట్ స్కూల్స్ కానీ లైక్ కొన్ని మోటివేషనల్ అంటే వర్డ్స్ కానీ చెప్పి వాళ్ళకు చేయూతనిచ్చి, వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం కోసం కుట్టు మిషన్లు కానీ దానికి అవసరమయ్యే సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ, అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేటర్ అయ్యుండి బయటికి రాని మహిళలకు చేయూతనిచ్చి వాళ్లకు అవేర్నెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా వారి విద్యకు సంబంధించిన ఫ్యూచర్ కెరియర్ అనేది వాళ్ళ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఒక జాబ్ మేళా లాంటిది ఏర్పాటు చేయడం కానీ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకా చూసుకుంటే ఇంత డెవలప్ అయిన చాలా మందికి అర్హులైన వాళ్ళకు ఎలాంటి సంక్షేమ పథకాలు లైక్ పెన్షన్స్ కానీ ఇవేవి అందడం లేదు. దాని గురించి కూడా నేను ఖచ్చితంగా కృషి చేయాలనుకుంటున్నాను. నేను గెలిచిన మరుక్షణం ఖచ్చితంగా ఇవన్నిటి గురించి ఆలోచించి దాన్ని ఎలా అయితే ఏం చేయగలిగితే వాటిని సాధించగలుగుతానో దానికి పూర్తిగా ఖచ్చితంగా శ్రమిస్తాను, అవన్నీ చేస్తాను. ఓకే మేడం, మీకు ఇంతకు ముందు గతంలో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ రాజకీయ అనుభవం ఏమైనా ఉందా? రాజకీయాలకు నేను చాలా దూరంగా ఉన్నాను ఇన్ని రోజులు. ఎందుకంటే నేను గోదావరిఖనిలో పుట్టాను. మా నాన్న ఒక బొగ్గు గని కార్మికుడు, కష్టజీవి కుటుంబంలో పుట్టాను. మా మామయ్య గారు వచ్చేసి వంతర్పూల రాజయ్య.
ఆయన కూడా చాలా కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, చాలా నిజాయితీపరుడు. ఊర్లో వంతడుపుల రాజయ్య అంటే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇల్లు ఏది అని చూపించేంత మంచి పేరు గల వ్యక్తి కుటుంబంలో నేను కోడలుగా వచ్చాను. కాబట్టి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, నా భర్త వచ్చేసి ఒక టీచర్, సమాజానికి అన్ని రకాలుగా సర్వీస్ చేయడానికి ముందుండే వ్యక్తి. అలాంటి వ్యక్తికి భారీగా ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ ఓవర్ నేను ఒక టీచర్ వృత్తిలో ఉన్నాను. నేను ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఏంటంటే, నా ఇల్లు కుటుంబం, నేను చేయగలిగినంత వరకు సొసైటీకి నా ద్వారా ఎంతో కొంత స్టూడెంట్స్కి మోటివేషన్స్ ఇవ్వడం కానీ, స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అండ్ విద్య అలాంటివి మట్టుకే నేను ఇప్పటి వరకు నాకున్న ఐడియాలజీ. కానీ శ్రీ పొలంపల్లి శ్రీనివాస్ అన్న గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇలా ఎస్సీకి మహిళకు ఒక ఛాన్స్ వచ్చింది. నేను చాలా మందిని చూశాను అమ్మ. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మన ఊరి అభివృద్ధి కోసం మీ రోల్ మాకు కావాలి, ఖచ్చితంగా మీ సహకారం మాకు ఉండాలి అంటే, సరే ఖచ్చితంగా అన్నగారు ఇంత మంచి వ్యక్తి, ఇంత మందిలో మనల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. సో నా ద్వారా అలా ఇప్పుడు సర్వీస్ అలా అయినా ఇలా అయినా ఊరికి జరిగేది మంచి, ఏదైనా మంచి అని ఆలోచించి నేను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిందండి. ఓకే మేడం, మీరు బిఎస్సి కంప్యూటర్స్ చదువుకున్నారని విన్నాం. ఒక గృహిణిగా పిల్లల బాధ్యత, భర్త బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ గ్రామం గురించి కానీ ప్రజల గురించి కానీ మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకు అంత అభిమానం? ఎందుకు అంత అభిమానము అంటే చెప్తున్నాను కదండి, మా కష్టజీవి కుటుంబంలో పుట్టాను, కష్టజీవుల మధ్య ఉంటున్నాను, కష్టజీవి ఇంటికి కోడలుగా వచ్చాను. కష్టం విలువ తెలుసు కాబట్టి రేపు నా అన్నలు, అక్కలు, అమ్మలు అందరికీ కూడా వాళ్ళు కష్టపడుతున్న ఫలితం లేదు అనేది చూశాను కాబట్టి వాళ్ళకి ఆ కష్టాన్ని దూరం చేయాలనుకుంటున్నా. అందుకోసం నాకు వీలైనంత వరకు, నాకు తోచినంత వరకు, అంటే నా సాయశక్తులా ప్రయత్నించాలని. ఈ రంగం అయితే మేబీ గాడ్ నాకు కూడా ఇలాంటి ఒక ఛాన్స్ ఇచ్చి అలా అయితే తొందరగా నీకు రిజల్ట్ ఉండదేమో, ఈ ద్వారా డైరెక్ట్ నువ్వు ప్రజల వద్దకే పాలన అనే విధంగా నువ్వు ముందుకెళ్ళి ప్రజల పాలన అనే వర్డ్కి ఒక కొత్త అర్థం తెలియజేయడం కోసం నాకు ఈ ఛాన్స్ ఇచ్చారనే ఆసక్తి, అలా ఆలోచించి నేను ఇందులోకి రావడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ గా గెలిస్తే మొదటిగా చేసే అభివృద్ధి ఏంటి? ఇక్కడ మొదటిగా చేసే అభివృద్ధి అంటే చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ ఇప్పుడు ఒకటి, మనకు ఏంటి అంటే, మనకు ఒక ఆపద ఉంటే అది మనకు ముందు అనిపిస్తుంది, ఎదుటి వాళ్ళకి ప్రతిదీ ఇంపార్టెంట్. అందులో ఒకటి ముందు ఒకటి లేదు, కానీ అత్యంత అవసరం ఏంటి అనేది తెలుసుకొని దానిని ముందుగా తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఇవన్నీ ఉన్నాయి నా లిస్ట్లో. శ్మశాన వాటిక కానీ, అండ్ మోర్ ఓవర్ కోతులు పొద్దున్న లేస్తే మహిళలు బయటికి రాకుండా ఇంట్లో వరకు, మహిళలు అంటేనే పొదుపు కోసం కానీ, ప్రజెంట్ ఉన్న కెమికల్ వెజిటేబుల్స్ అవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి అంత కష్టపడి టైంకి కూరగాయలు కాచి చేతికి వచ్చే టైంకి కోతుల బాధ, ఎక్కడ చూసుకున్నా మందలుగా కోతులు ఉన్నాయి. సో ఆ కోతుల కోసం కూడా మనం గవర్నమెంట్తో మాట్లాడి దానికి సరిపడా ఏదో ఒకటి మనం ఖచ్చితంగా చేయాలి. ఆ సమస్య నుంచి మనం బయటపడాలి. ఓకే మేడం, మీరు అడిగిన దానికంటే ఎక్కువగా గ్రామాన్ని ప్రేమించి ఎన్నో మంచిగా మాటలు చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి. చెల్పూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ వంతడుపుల కస్తూరి, కోడలుగా మీ ఊరికి వచ్చాను. మీరు గెలిచిన మరుక్షణం మీ ఇంటి ఆడబిడ్డగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధికి ముందుకుంటాను. అందుకుగాను నాకు బ్యాట్ సింబల్కి ఓటేసి నన్ను గెలిపించి, భారీ మెజారిటీతో గెలిపించి నన్ను మీ హక్కున చేర్చుకుంటారని, ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.